యుద్ధంలో తారకాసురుని రాక్షస సైన్యం ఆ పిల్లాన్ని చూసి వెక్కిరించింది. ఈ చిన్న పిల్లాన్ని చంపడానికి ఇంత సైన్యం అవసరమా అని నవ్వుకున్నారు. తారకాసురుడి తమ్ముడు తారకుడు రథాన్ని ముందుకు దూకించి కుమారస్వామిపైకి వేలాది బాణాలు వేశాడు. ఆ బాణాలు కుమారస్వామిని తాకబోయేలోపే స్వామి తన 12 చేతులతో విల్లునెక్కించి ఒక్క బాణం వదిలాడు. ఆ ఒక్క బాణం కోట్లాది రాక్షస బాణాలను ముక్కలు చేస్తూ వెళ్లి తారకుడి గుండెను చీల్చేసింది. మొదటి రోజే తమ్ముడు చనిపోవడంతో తారకాసురుడి గుండెల్లో మొదటిసారి భయం మొదలైంది. మరుసటి రోజు యుద్ధంలో తారకాసురుని సైన్యాధిపతి అయిన బాణాసురుడు తన మాయాశక్తులతో క్రౌంచ పర్వతాన్ని కదిలించి దేవతల సైన్యాన్ని ఆ కొండల మధ్యలో నలిపేయాలని చూశాడు. చీకట్లు కమ్మేశాయి, కొండలు విరిగిపడుతున్నాయి, దేవతలంతా భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు కుమారస్వామి నవ్వి తన తల్లి ఇచ్చిన శక్తి ఆయుధాన్ని చేతిలోకి తీసుకొని గాల్లోకి విసిరాడు. ఆ ఆయుధం సూర్యుడి కంటే ప్రకాశవంతమైన కాంతితో దూసుకెళ్లి ఆ రాక్షస మాయల క్రౌంచ పర్వతాన్ని ఒక్క దెబ్బతో పిండి పిండి చేసేసింది. దానితో ఆ కొండ ముక్కల కింద నలిగి రాక్షస సైన్యం రక్తం కక్కుంటూ చనిపోయింది.